హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి స్వరోజ్ డిజీ లిమిటెడ్ అనే ఒక కంపెనీ గురించి మాట్లాడుకుందాము. ఓకేనా? ఇది వచ్చేసి ఒక వ్యాలిడ్ ప్లాట్ఫామ్ అనే చెప్పొచ్చు. అంతే, దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉండిద్ది అనమాట. మనం ఓకేనా? అసలు ఈ కంపెనీ అనేది దేనికి ఎందుకు పెట్టారు అంటే, ఈ కంపెనీ వచ్చేసి అక్టోబర్ 2024న లాంచ్ అయిందనమాట. ఇండోర్ వాళ్ళు ఇది రన్ చేస్తున్నారు ఈ కంపెనీని ప్రజెంట్. ఓకేనా? అండ్ దీని గురించి ఏంటి అంటే, ఇది మనకి సర్వీసెస్లోకి వెళ్ళినట్లయితే చూడండి, మనకి ప్రీపెయిడ్ అంటే రీఛార్జ్లు చేసుకోవడానికి, డిష్ బిల్ కట్టడానికి, పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ కట్టడానికి యూజ్ అయ్యే యాప్ అనమాట. అంటే మీన్ కంపెనీ అనమాట ఇది. ఓకేనా? సో ఈ కంపెనీలో దీంట్లో వల్ల యూజ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, ఎట్లాగా అని చెప్పేసి నేను క్లియర్ టు పాయింట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అనేది స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అనేది చూడండి. ఓకేనా? అండ్ ఇవి యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే, మనకి 8% క్యాష్ బ్యాక్, ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఓకేనా? మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, 300 ప్లాన్, దానిలో నుంచి 8% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా మీరు ఎవరినైనా రిఫర్ చేసి వాళ్ళు ఈ ప్లాన్స్లో వాళ్ళు జాయిన్ అయినట్లు కనుక అయితే వాళ్ళ దగ్గర నుంచి మీకు 4% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇంకా అర్థం కావట్లేదంటే మొత్తం డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇక్కడ హోమ్లోకి వెళ్ళాము అంటే ఇది వచ్చేసి ఇంటర్ఫేస్ మీకు స్టార్టింగే మీకు ఇక్కడ ఇలా చూపిస్తూ ఉండేది. దీంట్లో కూడా మనకి ప్లాన్స్ అవంతా ఉంటాయి. 5 ప్లాన్స్ దాకా ఉంటాయి. ఆ ప్లాన్స్ నేను పీడిఎఫ్ ఓపెన్ చేసి చూస్తాను. దానికన్నా ముందు ఇక్కడ చూడండి. ఓకేనా? సెల్ఫ్ బోనస్, గ్లోబల్ పూల్ ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇట్లా చెప్తే అర్థం కాదు. నేను మీకు పీడిఎఫ్ చూపిస్తాను. అది ఒకసారి చూడగానే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది పీడిఎఫ్ అనమాట. వెల్కమ్ టు స్వరోజ్ డిజీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఓకేనా? అది యొక్క కంపెనీ నేమ్ వచ్చేసి స్వరోజ్ డిజీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ దీనికి వచ్చేసి వెబ్సైట్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇక్కడ చూడండి, వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, అట్లానే యాప్ కూడా అవైలబుల్గా ఉంది. మనం డౌన్లోడ్ చేసుకొని కూడా ఈజీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ లీగల్ ఇన్ఫర్మేషన్ చూడండి, వాళ్ళ యొక్క లీగల్ సర్టిఫికెట్స్, అట్లానే పాన్ కార్డు, ఇదంతా లీగల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశారు. అండ్ వీళ్ళ యొక్క రోడ్ మ్యాప్ ఏంటి అంటే, నెక్స్ట్ 10 ఇయర్స్లో వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు అంటే, ల్యాండింగ్, బారోయింగ్, ట్రేడింగ్, గేమింగ్ ప్లాట్ఫామ్స్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ సర్వీసెస్, క్రెడిట్ కార్డ్ సర్వీసెస్, ఇంకా ఇట్లాంటిదంతా హోటల్ రిసార్ట్స్, ఆ తర్వాత ఈవీ వెహికల్, గ్రీన్ బోర్డ్ ప్రాజెక్ట్, ఇట్లాంటివి టూర్స్ అండ్ ట్రావెల్స్, ఇలాంటిదంతా వాళ్ళు 10 ఇయర్స్లో అవి కూడా వాళ్ళు దాని మీద వర్క్ చేద్దామని చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏంటి అంటే, ప్రీపెయిడ్, గ్యాస్ బిల్లు, తర్వాత డిష్ బిల్లు వాటి మీద కదా. బట్ అయ్యే కాకుండా 10 ఇయర్స్లో వీటన్నిటి మీద కూడా వర్క్ చేద్దామన్న కాన్సెప్ట్తో వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో వీళ్ళకి మనీ ఎట్లాగా అంటే, ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ల్యాండింగ్, బారోయింగ్, ట్రేడింగ్ ఈ 3 యూస్ చేసి మనీ అనేది చేస్తారు. ఓకేనా? సోర్స్ ఆఫ్ కంపెనీ రెవెన్యూ, వాళ్ళకి రెవెన్యూ ఎట్లా వస్తుంది, ఎలా జనరేట్ చేస్తారు అంటే, వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇండెక్స్, ఫారెక్స్ ట్రేడింగ్, గేమింగ్ ప్లాట్ఫామ్, ల్యాండింగ్ అండ్ బారోయింగ్, క్రూడ్ ఆయిల్ ఇవన్నిటిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మనీ అనేది రెవెన్యూ లైక్ గెయిన్ చేస్తారనమాట. ఓకేనా? సో అవన్నీ జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే కంపెనీ గురించి. ఇప్పుడు అసలైన ప్లాన్స్లోకి అది ఎట్లా యూస్ చేయాలని నేను ఇక్కడ చెప్తా. ఓకేనా? స్టార్టప్ ప్లాన్ ఇక్కడ అర్థమవుతుంది కదా. స్టార్టప్ ప్లాన్ వచ్చేసి మనకి టోటల్గా 5 ప్లాన్స్ అనేవి ఉన్నాయి. LBT 1, 2, 3, 4, 5. ఓకేనా? ఫస్ట్ది వచ్చేసి 1000 రూపాయలు, సెకండ్ది 2000, థర్డ్ ప్లాన్ 3000, ఫోర్త్ ప్లాన్ 5000, ఫిఫ్త్ ప్లాన్ 10,000 అనమాట. ఇక్కడ దాకా అయితే 1000 నుంచి 10,000 రూపాయల దాకా ప్లాన్స్ ఉన్నాయి. ఈ 5 ప్లాన్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకే ప్లాన్స్ అయితే లేవు, ఎక్కువ వేసుకోవడానికి కూడా లేదు. ఓకేనా? అండ్ ఇదేంటి ఇంకా కింద అంటే, ఆపర్చునిటీస్. ఆల్రెడీ నేను మీకు ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందు, మనం ఏ రీఛార్జ్, డిష్ బిల్ కానీ, మనకి ఫోన్ రీఛార్జ్ కానీ, ఏ రీఛార్జ్ అయినా చేసుకుంటే మనకి దీంట్లో 8% అనేది ఇన్స్టెంట్గా వస్తుంది. మనం డైరెక్ట్ రీఛార్జ్ ఏదైనా చేసుకుంటే. అలా కాదు, నా టీమ్ మెంబర్స్ ఎవరైనా చేసుకున్నా కూడా మీకు వాళ్ళ దగ్గర నుంచి 4% అనేది మీకు యాడ్ అవుతుంది అనమాట ఇన్స్టెంట్గా. ఓకేనా? అంతేకాకుండా కిందకు వస్తే మనకి 5 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంది దీంట్లో. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ బోనస్, గ్లోబల్ టీమ్ బోనస్, డైలీ శాలరీ బోనస్, సూపర్ పూల్ బోనస్, రివార్డ్ బోనస్. సో 5 వేస్ ఆఫ్ మనీ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది దీంట్లో ఉంది. డైలీ సెల్ఫ్ బోనస్ అంటే, ఇక్కడ మనము ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ఏంటి, మనకి 1000 రూపీస్ గురించి మాట్లాడుకుందాం. 1000 నుంచి 10,000 దాకా ఉంది కదా. ఫస్ట్ ప్లాన్ 1000 అంటే ప్లస్ 18% అంటే 1180 రూపీస్ పెట్టి మనం రీఛార్జ్ చేయాల్సి ఉండిద్ది. అది 1000 ప్లాన్కి. ఓకేనా? సో దీంట్లో వచ్చేసి మనకి 1% ఆఫ్ యువర్ యాక్టివేషన్ ప్యాకేజ్ అనేది డైలీ మనకి యాడ్ అవుతుంది. 10,000 రూపీస్లో 10%, 1% అంటే 10 రూపీస్. అవునా? డైలీ మనకి 10 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఇన్వెస్ట్ చేసిన మనీ బట్టి. అంటే 2000 పెట్టి ఇన్వెస్ట్ చేస్తే 20 రూపీస్, 3000కి 30 రూపీస్ డైలీ, అట్లా అన్నమాట. 1% అనేది డైలీ ఇన్కమ్ యాడ్ అవుతూ ఉంటుంది మనకి. గ్లోబల్ టీమ్ బోనస్ అంటే ఏంటి అంటే, మనకి కింద టీమ్ అనేది ఫామ్ అవుతుంది కదా, దాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లియర్గా చెప్తాను చూడండి. గ్లోబల్ టీమ్ బోనస్ ఏంటి అంటే, ఎవరైనా యాక్టివేషన్ చేయించుకుంటే వాళ్ళ దగ్గర నుంచి 0.05% అనేది మనకు వస్తుంది. అంటే మనము డైరెక్ట్గా 1000 రూపాయల ప్లాన్ కనుక వేసుకున్నట్లయితే మనకి కంపెనీ వాళ్ళే 10 మందిని గ్లోబల్ టీమ్గా మన కిందకి యాడ్ చేసేస్తారు.
ఓకేనా, 10 మందిని వాళ్ళే యాడ్ చేసేస్తారు కంపెనీ వాళ్ళు, మీరు రిఫర్ చేయకపోయినా. సో ఇక్కడ చూడండి, LBT1 అంటే 1000 రూపాయల ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు 10 మందిని కంపెనీ వాళ్ళే ఇచ్చేశారు, అవునా. LBT2 ప్లాన్ అంటే 2000 రూపాయల ప్లాన్ తీసుకుంటే 15 మందిని ఇస్తారు. అలా కాకుండా 1000 రూపాయల ప్లానే LBT1 ప్లానే తీసుకొని 2 డైరెక్ట్ రిఫరల్స్ కనుక మీరు కింద చేసుకున్నట్లయితే 15 మందిని ఇస్తారు, ఓకేనా. LBT3 తీసుకున్నట్లయితే మీకు 20 మందిని డౌన్లైన్ మెంబర్స్ ఇస్తారు. అలా కాకుండా LBT1 అంటే 1000 రూపాయల ప్లానే తీసుకొని 4 డైరెక్ట్ రిఫరల్స్ చేస్తే మీకు 20 మందిని ఇస్తారు డౌన్లైన్, ఓకేనా. అలా కాకుండా LBT4 తీసుకుంటే 30 మందిని ఇస్తారు. లేకపోతే LBT1 తీసుకొని 6 డైరెక్ట్ రిఫరల్స్ ఇచ్చుకున్నట్లయితే మీకు 30 మందిని కింద జాయిన్ చేస్తారు, ఓకేనా. అలాగే LBT5 కూడా 40 మెంబర్స్ ఇస్తారు. లేదు అంటే డైరెక్ట్గా 10 మెంబర్స్ని మీరు రిఫర్ చేసుకుంటే 40 మెంబర్స్ డౌన్లైన్ కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది, ఓకేనా. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, వెనక్కి వెళ్ళి మీకు ఈజీగా అర్థమవుతుంది. నేనేంటి అంటే డైరెక్ట్ ప్లాన్స్ వేసుకునే దాన్ని బట్టి ఉంటాయి. లేదు అంటే నేను ఫస్ట్ బేసిక్ 1000 రూపీస్ ప్లాన్ వేసుకొని రిఫర్ చేసుకున్నా కూడా మీకు కింద దాన్ని బట్టి యాడ్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుండి మీరు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ నుంచి మీకు 0.05% అనేది యాక్టివేషన్ ప్యాకేజ్ ఉంటుంది కదా, 40 మంది దాకా గ్లోబల్ టీమ్ దాకా మీకు మనీ వస్తూనే ఉండిద్ది, ఓకేనా. 0.05% అనేది మీకు డైలీ యాడ్ అవుతుంది. గాట్ ఇట్. కింద డైలీ శాలరీ బోనస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, డైలీ శాలరీ బోనస్. ఇదేంటి అంటే మనం డైరెక్ట్గా ఒకరిని రిఫర్ చేస్తే మనకు వచ్చేసి 10 మంది ఆల్రెడీ టీమ్ అవుతారు కదా, యాడ్ అవుతారు కదా, అక్కడ వచ్చేసి మనకి 20 రూపాయలు అనేది మనకి ఇక్కడ వస్తుంది. అంటే పర్ పర్సన్కి 2 రూపాయల చొప్పున వస్తుంది. గెట్ డైలీ 0.2% ఆఫ్ ద యాక్టివేషన్ ప్యాకేజ్ అప్ టు 10 లెవెల్స్. అంటే ఫస్ట్ లెవెల్లో డైరెక్ట్ ఒకరు ఉండాలి, అలాగే టీం మొత్తం 10 మంది ఉండాలి. అంటే 0.2% అంటే 2 రూపాయలు వస్తాయి దాని దగ్గర నుంచి. అంటే డైలీ ఇది ఒక పర్సన్ దగ్గర నుంచి 2 రూపాయలు వస్తాయి. 10 మంది కాబట్టి టీము 20 రూపాయలు అనేది వస్తుంది, ఓకేనా. లెవెల్ 2 డైరెక్ట్ వచ్చేసి 2 ఉండాలి, ఇద్దరిని డైరెక్ట్గా జాయిన్ చేసి ఉండాలి. వాళ్ళు ఒక టీం 100 మందిని చేసినట్లయితే, టీం మొత్తం కలిపి మనకి 100 మంది ఉన్నట్లయితే మనకి డైలీ వచ్చేసి 200 రూపాయలు వస్తుంది, ఓకే కదా. ఇవన్నీ 10 లెవెల్స్ దాకా ఉన్నాయి. 10 లెవెల్స్ దాకా మనం గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇది సింపుల్. మళ్ళీ కొంతమందికి కొంచెం డౌట్ ఉండిద్ది, వాడతా అర్థమైపోతుంది. ఒక డైరెక్ట్ మనం చేసి టీం అనేది 10 మెంబర్స్ ఉంటే మనకి డైలీ 20 వస్తుంది. సెకండ్ లెవెల్లో వచ్చేసి 2 ఇండైరెక్ట్ అంటే 2 డైరెక్ట్ ఉండాలి మనకి, అండ్ టీం వచ్చేసి టోటల్గా 100 మెంబర్స్ ఉన్నట్లయితే మనకి 200 రూపీస్. అట్లాగే 10th లెవెల్లో మనం 11 మెంబర్స్ని డైరెక్ట్గా రిఫర్ చేసి ఉండాలి. టోటల్ 80 lakhs టీమ్ అవి ఉండాలి. అప్పుడు 1.6 crore వస్తుంది, ఓకేనా. ఇక్కడ దాకా ఇదేంటి అంటే ఇక్కడ నుండి ఎన్నో లెవెల్స్ 10 లెవెల్స్ దాకా వాళ్ళు రిఫర్ చేసుకుంటే ఎక్కడ దాకా వెళ్ళినా కూడా మనకి యాడ్ అవుతుంది అనమాట. అది దీంట్లో మెయిన్ పాజిటివ్ మనకి అన్నమాట, ఓకేనా. సో మన కింద వాళ్ళే కాదు, కింద వాళ్ళు అలా ఎంతమంది జాయిన్ చేసినా కూడా దీంట్లో యాడ్ అవుతుంది. దీంట్లో దానివల్లే మనకి బెనిఫిట్ అనేది ఉండేది, ఓకేనా. ఇది వచ్చేసి డైలీ శాలరీ బోనస్ వచ్చేసి LBT1కి అంటే 1000 రూపీస్ ప్లాన్కి చెప్పారు. ఇది వచ్చేసి LBT5 అంటే 5th ప్లాన్ వచ్చేసి 10,000 రూపాయల ప్లాన్ తీసుకున్నట్లయితే లెవెల్ 1కి 10 మెంబర్స్ ఉన్నారు అంటే మనకి 200, 100 మెంబర్స్ ఉంటే 200, 2000 అట్లా అనమాట. అది ఎగ్జాంపుల్గా ఇచ్చారు, ఓకే. సూపర్ పూల్ బోనస్ అనేది మీరు దాని గురించి పట్టించుకునే అవసరం అనేది. ఇది ఏంటి అంటే 2 గ్లోబల్ ఐడీలు ఉండి కింద ఆల్రెడీ ఇస్తారు కదా, 2 గ్లోబల్ ఐడీలు ఉండి ఫండ్ వచ్చేసి 50% టోటల్ ఫండ్ అంటే ఒక్కొక్కరి నుంచి 50 రూపీస్ వస్తుంది. అలాగే ఇద్దరు నుంచి 100 రూపాయలు వస్తుంది. అప్గ్రేడ్కి 80 రూపాయలు తీసేసుకొని పేయబుల్ అమౌంట్ 20 రూపాయలు అనేది మనకి ఇస్తారనమాట, ఓకేనా. ఇదేంటి అంటే కంపెనీ చూసుకొని కంపెనీ యాడ్ చేసుకొని, దీనివల్ల మీరు ఏంటంటే ఎక్కువగా ఆలోచించి అర్థం కాలేదు అని చెప్పేసి అనుకోవద్దు, ఓకేనా గైస్. అండ్ లైఫ్ టైం రివార్డ్ బోనస్. ఇదేంటి అంటే లైఫ్ టైం రివార్డ్ బోనస్ మీ టీంలో గనక 11 మందిని లెవెల్ 1 ఉన్నట్లయితే మీకు 500 రూపీస్ రివార్డ్ అప్పటికప్పుడు ఇస్తారు, ఓకేనా. లెవెల్ 2లో వచ్చేసి 100 మంది ఉన్నట్లయితే 2500 రూపాయలు మీకు రివార్డ్ ఇస్తారు, ఓకేనా. లెవెల్ 3లో 1000 మంది ఉన్నట్లయితే మీకు 10,000 రూపాయలు రివార్డ్ ఇస్తారు. ఇట్లాగా రివార్డ్స్ అనేది లెవెల్ 10 దాకా మనకు ఉన్నాయి. 10 lakh మెంబర్స్ దాకా వెళ్ళింది అంటే 5 crore రివార్డ్ దాకా ఇస్తారు మనకి. అర్థమైంది కదా. సో ఇక్కడ దాకా రివార్డ్స్ అన్నీ అర్థమైంది. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు ఇక్కడ చూడండి. సో ఒక పాన్ కార్డ్కి ఒక్క ఐడి మాత్రమే మనం వేసుకోగలము, అంటే మన నేమ్ మీద ఒక్క ఐడి మాత్రమే వేసుకోగలము. యాక్టివేషన్ ఇక్కడ వచ్చేసి చూడండి, మీరు క్యాష్ బ్యాక్ మీరు ఏదైనా చేసుకున్నట్లయితే క్యాష్ బ్యాక్ మీకు 8% సెల్ఫ్, ఓకేనా. టీం నుంచి 4% వస్తుంది, అర్థమైంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మస్ట్ బి రీటాప్ వెన్ టోటల్ ఇన్కమ్ రీచ్డ్ 3 times ఆఫ్ యువర్ ప్యాకేజ్. అంటే 1000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసి ఇంటూ 3 times అనమాట. 3000 వచ్చేదాకా ఆ ప్యాకేజ్ అనేది రన్ అవుతుంది. 3000 అబోవ్ అయిపోతే మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుంది అనమాట ప్యాకేజ్, ఓకేనా. రిఫ్రెష్ అయిపోతే మళ్ళీ మనము అప్గ్రేడ్ చేసుకోవాలి ప్యాకేజ్. అప్పటిదాకైతే అది వ్యాలిడిటీలోకి ఉంటుంది. మినిమం విత్డ్రాల్ వచ్చేసి దీంట్లో 500 రూపాయలండి. దానికి వచ్చేసి ట్యాక్స్ వచ్చేసి 10% దాకా ట్యాక్స్ అనేది కట్ అవుతుంది, ఓకే కదా. ఇక్కడతో డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇక్కడ వాళ్ళకి ఈమెయిల్ సపోర్ట్ ఉంది వీళ్ళకి. ఆ తర్వాత యాప్ వెబ్సైట్ కూడా ఉంది, యాప్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ దాకా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అందరికీ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉండిద్ది, ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ యూస్ చేయలేదు కాబట్టి. కానీ ఆర్పే యూస్ చేసే వాళ్ళకి ఏంటి అంటే కొంచెం అవగాహన అనేది ఉండిద్ది, దీనిలో 50% దాకా తెలిసే ఉండిద్ది, ఓకేనా. సో గ్లోబల్ ఇన్కమ్ ఇలాంటివన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఈజీగా వచ్చేసి మనం చేయకపోయిన ఎంతమందిని రిఫర్ చేసినా కింద వాళ్ళే ఇస్తారు కాబట్టి వాళ్ళ నుంచి మనకి ఎంతో కొంత యాడ్ అవుతూ ఉండిద్ది డైలీ ఇన్కమ్ అని చెప్పేసి, ఓకేనా.
అంతే గైస్, మనం దీనిలో ఆలోచించాల్సిందంత ఏమీ లేదు. ఒకసారి నీకు యాప్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉంటుందా అని. సో ఇక్కడ యాప్లోకి రాగానే మీకు సెల్ఫ్ బోనస్ అంటే మీకు డైలీ 1% యాడ్ అయ్యిద్దని చెప్పాను కదా, యాక్టివేషన్ చేసుకున్న ప్యాకేజ్లో నుంచి. అంటే ₹1000 యాక్టివేషన్ చేయించుకుంటే మీకు దానిలో నుంచి ₹10 యాడ్ అవుతుంది. 2000 ప్యాకేజ్ చేయించుకుంటే ₹20 యాడ్ అవుతుంది, అంటే 1%. సో అది సెల్ఫ్ బోనస్లో మీకు ఇక్కడ డైలీ యాడ్ అవుతూ ఉండిద్ది. గ్లోబల్ టీమ్ ఇన్కమ్ అంటే మనము ఫస్ట్ ప్లాన్ తీసుకోగానే 10 మందిని కింద యాడ్ చేసేస్తారు. అంతేకాకుండా నేను ఒకళ్ళని ఆల్రెడీ రిఫర్ చేశాను కాబట్టి ఆ గ్లోబల్ టీమ్ ఇన్కమ్ నుంచి నాకు ఇక్కడ మనీ కొంచెం యాడ్ అవుతూ ఉండిద్ది డైలీ. అండ్ డైలీ శాలరీ ఇన్కమ్ ఏంటి అంటే, ఆల్రెడీ నేను చెప్పాను కదా ప్రీవియస్ పీడిఎఫ్లో, మనం రిఫర్ చేసేదాన్ని బట్టి మనకి శాలరీలో ఇంత పర్సెంటేజ్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సో నేను ఒక పర్సన్ని రిఫర్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ డైలీ శాలరీలో యాడ్ చేస్తూ ఉన్నారనమాట. కొంచెం అమౌంట్ డైలీ ₹2 అట్లాగా యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది. అండ్ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. క్యాష్ బ్యాక్ అనేది మీకు ఈ రీఛార్జ్లు చేసినాక అదంతా ఇక్కడ కనిపిస్తుంది. లైఫ్ టైమ్ రివార్డ్స్ ఉన్నాయి కదా, ఒక 10 మెంబర్స్ని చేస్తే ఇంత డబ్బులు, 11 మెంబర్స్ని చేస్తే 500 సంథింగ్ అట్లాగా రివార్డ్స్ అని ఇక్కడ చూసుకోవచ్చు. లెవెల్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్ మీరు యూస్ చేస్తూ ఉంటే మీకే ఈజీగా అర్థమైపోతుంది అనమాట దీని గురించి. ఇంకా అంతకన్నా దీనిలో చూడాల్సింది ఏం లేదు. మీ కింద వాళ్ళకి రిఫర్ చేసుకోవాలంటే ఇక్కడ కాపీ లింక్ అని ఉంది, ఇది కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్టివ్, డియాక్టివ్ అని చెప్పేసి మెంబర్స్ కనిపిస్తారు కదా, మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంతే గైస్, అంతకన్నా ఏం లేదు. సెల్ఫ్ బిజినెస్ ఎంత ఇన్వెస్ట్ చేసామా అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కస్టమర్ కేర్కి కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం రెస్పాన్స్ అనేది స్లోగా ఉండిద్ది. మోస్ట్లీ కస్టమర్ కేర్తో అవసరం రాకపోవచ్చు మనకి. ఓకేనా, ఇక్కడ సర్వీసెస్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ మీకు ప్రీపెయిడ్, DTH, పోస్ట్ పెయిడ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఏం లేదు, ప్రీపెయిడ్ మీద అలా క్లిక్ చేసి మనీ అనేది ఇక్కడ ప్రీపెయిడ్ నెంబర్ ఎవరికైతే రీఛార్జ్ చేయాలో వాళ్ళ నెంబర్ పెట్టేసి ఆపరేటర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం పేమెంట్ ప్లాన్స్ చూసుకొని పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, అంతే గైస్ టోటల్లీ. ఇంకా అంతకన్నా ఏమీ లేదు చెప్పుకోవాల్సింది. PDF కూడా కింద మెన్షన్ చేస్తాను కాబట్టి అన్నీ చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నన్ను అడగండి. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. ఇంకా ఇలాంటి యాప్స్ చాలా ఉంటాయి, వేరే లాంగ్ టర్మ్ యాప్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసి అడిగినట్లయితే నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.